వైశాఖ పురాణం 12వ అధ్యాయం కుమారజననం. మన్మధుని దహించి శివుడు అంతర్ధానం చెందగా గిరిరాజపుత్రియగు పార్వతి నిరాశపడి ఏమి చేయవలియనో తెలియని స్థితిలో నుండెను. భయపడిన తన కుమార్తెను చూచిన హిమవంతుడును భయపడి ఆమెను ఇంటికి చేర్చాను. పార్వతియు పరమశివుని రూపమును ఔదర్యాది గుణములను చూచి నాకితడే భర్త కావలినని తలచాను. తన తలపు తీరుటకై గంగా తీరమున తపమాచరించ నిశ్చయించాను. తల్లి తండ్రి ఆత్మీయులు సుకుమారివైన నీకు ఈ తపము వలదని వారించినను ఆమె మానలేదు. పార్వతి గంగా తీరమున చేరి మహాలింగ స్వరూపం ఏర్పరిచి నిరాహారి అయి జటాధారిణి అయి కొన్ని వేల సంవత్సరములు పరమశివునికై తపమాచరించాను. శివుడును పార్వతిని పరీక్షింపగోరి బ్రహ్మచారి వేషమున వచ్చాను. ఆమె శివుని భర్తగా పొందుటకై తపము చేయుచున్నట్లు తెలుసుకుని శివుని పరిహసించాను, నిందించాను. అయినను ఆమెకు శివునిపై గల దృఢానురాగము నెరిగి ప్రత్యక్షమై వరమును కోరుకోమన్నది. పార్వతి శివుని భర్తగా కోరెను. శివుడును ఆమె కోరిన వరమునిచ్చి అంతర్ధానమందెను. శివుడు సప్తర్షులను తలచెను. శివుడు తలచినంతనే సప్తర్షులు నమస్కరించుచూ వచ్చి శివుని ఎదుట నిలిచిరి. శివుడు మరి నాకై కన్య నిమ్మని హిమవంతుని అడుగుడని చెప్పాను. సప్తర్షులు శివుని ఆజ్ఞను శిరసావహించి తమ కాంతులచే దిక్కులను ప్రకాశింపజేయుచు ఆకాశ మార్గమున హిమవంతుని కడకేగిరి. హిమవంతుడును వారికి ఎదురు వెళ్ళి నమస్కరించి పూజాగృహములోనికి తీసుకుని వచ్చి పూజించాను. వారిని సుఖాసీనులు గావించి, మీరు నా ఇంటికి వచ్చుడిచే నేను ధన్యుడనైతిని. మీ వంటి తపోధనులు నా ఇంటికి వచ్చిన నా తపఫలము. పుణ్య ప్రయోజనము కల మహాత్ములకు మీకు నా వలన కాదగిన కార్యమును ఆజ్ఞాపించుడని ప్రార్థించాను. అప్పుడు సప్తర్షులు, నీవు మాట్లాడిన మాటలు యుక్తములై ఉన్నవి. మా రాకకు గల కారణమును వినుము. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞశాలలో శరీరత్యాగం చేసి నీ కుమార్తె పార్వతిగా జన్మించినది. ఆమెకు తగిన వరుడు శివుడు తప్ప వేరెవరునూ ముల్లోకముల యందునూ లేరు. ఆమె ఆనందమును కోరు నీవు ఆమెను పరమశివునికిచ్చి వివాహం చేయవలేను. వేల కొలది పూర్వజన్మల యందు నీవు చేసిన తపమెప్పటికీ నీకిట్లు ఫలించినదని పలికిరి. హిమవంతుడు సప్తర్షుల మాటలు విని నా కుమార్తె నా నారచీరలను గట్టి గంగాతీరమున శివుని భర్తగా కోరి తపమాచరించుచున్నది. పరమేశ్వరుని వివాహమాడుట ఆమెకు మాకు ఇష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడకు త్రినేతునికిచ్చి తిని. మీరు పరమేశ్వరుని వద్దకు పోయి హిమవంతునిచే కుమార్తెకు పార్వతి నీకు ఇయ్యబడినదని చెప్పుడు. ఈ వివాహమును మీరే నిర్వహింపుడు అని సవినయముగా పరమానందముతో పలికను. సప్తర్షులను హిమవంతుని మాటలు విని శివుని దగ్గరకు వెళ్ళి శివునకు హిమవంతుని మాటలను చెప్పారు. లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు, విష్ణు మున్నగు దేవతలు, షణ్మాతలు, మునులు అందరూ శివపార్వతుల కళ్యాణ మహోత్సవమును చూడవచ్చరి. శివుడును సర్వదేవతాగణములు మునులు షణ్మాతలు పరివేష్టించి ఉండగా వృషభ వాహనారూఢుడై వేద ఘోషతో భేరీ మృదంగ ప్రభృత వాద్య ధ్వనులతో బంధు పరివారములతో హిమవంతుని పట్టణము చేరాను. హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితము శుభలగ్నమున పార్వతిని శివునికిచ్చి వివాహము గావించాను. వారి వివాహము ముల్లోకములకును మహోత్సవమయ్యాను. వివాహమైన తరువాత శంకరుడు పార్వతితో కలిసి లోకధర్మానుసారముగా సుఖించుచుండెను. పగలు సర్వసంపత్ సంపన్నమగు హిమవంతుని ఇంటను, రాత్రులందు సరస్థీరముల ఎందు, పుష్పఫల సమృద్ధములకు వనముల ఎందు, మనోహరములకు పర్వత సీమల ఎందును శివపార్వతులు స్వేచ్ఛగా విహారములతో సుఖించుచుండేవి. ఈ విధముగా కొన్ని వేల సంవత్సరములు గడిచేవి. ఇంద్రుని శాసనమును అనుసరించి ఆ కాలమున సంయోగమును ఏర్పడిన గర్భము మరల సంయోగమున స్రవించడిది. అందుకే శివుని కలిగి వలన పార్వతీదేవికి ఏర్పడిన గర్భము శివపార్వతుల పునఃసమాగమంచే పోయేడిది. ఈ విధముగా గర్భస్రావములు జరుగుచుండెను. పార్వతీ గర్భము నిలుచుటలేదు. శివుని వలన పార్వతి కలిగిన గర్భం నిలవకపోవడిచే పార్వతీ గర్భమున పుట్టిన ఋతుపుత్రుని వలన తారకాసుర వినాశనమునకెదురుచూచున్న దేవతలకు ఆశాభంగము నిరాశ కలిగి విచారం అధికమయ్యాను. వారందరినూ ఒక చోట కలుసుకుని పరమేశ్వరుడు నిత్యము రథాసక్తుడై ఉన్నాడు. ఇందువలన గర్భము నిల్చుటలేదు. కావున శివునకు పార్వతితో మరలా కలయిక లేకుండానట్లు చేయవలేను. ఇట్లు చేయుటకు అగ్నియే తగినవాడని నిశ్చయించిరి. అగ్నిహోత్రుని పిలిచి, అగ్నిదేవా, నీవు దేవతలకు ముఖము వంటి వాడవు, దేవతలకు బంధువు. నీకు ఇప్పుడు శివపార్వతులు విహరించి చోటకు పొమ్ము. రథాంతమున శివుని దర్శించి శివపార్వతులకు మరలా కలయిక లేకుండానట్లు వ్యవహరింపము. వారికి పునఃసంగమము లేనిచో పార్వతి గర్భము నిలుచును. రథాంతమున నిన్ను చూచి పార్వతీదేవి సిగ్గుపడి తొలగిపోవును. అందుచే వారికి మరలా పునఃసంగమం ఉండదు. శివపార్వతి రథాంతమున నీవు శివునికి ఎదురుగా నిలిచి శిష్యుడివే వేదాంత విషయం ప్రశ్నింపము. శివుడు నీ సందేహమును తీర్చును. ఈ విధముగానైనచో గర్భవతికి పార్వతి పుత్రుని ప్రసవించును. తారకాసురుడు రుద్రపుత్రునిచే నిహతుడగును. మన కష్టములు తీరునని దేవతలు అగ్నిని ప్రార్థించరి. అగ్నియు దేవతల ప్రార్థనను అంగీకరించి శివపార్వతులను చోటికి పోయాను. శివపార్వతుల సంగమమున శివుని వీర్యము విముక్తము కాకుండగానే అగ్ని శివపార్వతుల వద్ద ప్రత్యక్షమైన
వస్త్రవిహీన ఉన్న పార్వతి అగ్నిరాకను గమనించి సిగ్గుపడి బాధపడు బాధపడుచు చాటునకు పోయిన. శివుడు పార్వతి తన దగ్గర నుండి దూరముగా వెళ్ళుటచే అందుకు కారణముగా అగ్నిపై కోపించి మా సంగమమునకు ఆటంకం చేసితివి. వీర్యపతనమునకు స్థానము కాదగిన పార్వతి ఇచ్చట లేకుండుటకు నీవే కారణము. నా ఈ వీర్యమును నీవే భరింపమని పతనోన్ముఖమైన తన వీర్యమును అగ్ని ఎందుంచెను. అగ్నియును దుర్భరమగు శివవీర్యమును భరింపలేక బాధపడుచు ఎట్లో దేవతల యొద్దకు పోయి జరిగిన దాన్ని వారికి చెప్పాను. దేవతలను అగ్ని మాటలను విని శివవీర్యము లభించినదని సంతోషమును ఆ వీర్యం నుండి సంతానమెట్లు కలిగిన విచారమును పొందిరి. అగ్నిలోనున్న శివవీర్యము పిండి రూపమును పెరుగుచుండెను. పురుషుడగు అగ్ని దాన్ని ప్రసవించట ఎట్లు విచారపడిన అగ్నిదేవతలను చేరి రక్షింపగోరెను. దేవతలు విచారించి అగ్నితో కలిసి గంగానది ఒడ్డుకు పోయారు. ఆమెను బహు విధములుగా స్తుతించిరి. నీవు మా అందరికిని తల్లివి, అన్ని జగములకు అధిపతివి. దేవతల ప్రార్థన అంగీకరించాను. దేవతల అగ్నికి గర్భమును విడిపించుకొని మంత్రమును ఉపదేశించిరి. అగ్నియు దేవతలు చెప్పిన మంత్రబలమున తనలోనున్న రుద్రవీర్యమును గంగానదిలో నుంచాను. గంగానదియు కొన్ని మాసం తర్వాత ఆ రుద్రవీర్యమును భరింపలేకపోయాను. దుర్భరముగా ఆ శివవీర్యమును తన తీరముననున్న రెల్లు పొదలలో విడిచను. రెల్లు దుబ్బులలో పడిన శివవీర్యమును 6 విధములయ్యాను. బ్రహ్మ పంపగా వచ్చిన షట్కూర్తికా దేవతలు 6 విధములుగానున్న ఆ రుద్ర తేజస్సు ఒకటిగా చేసిరి. అప్పుడు శివ తేజస్సు 6 ముఖములు కల పురుషాకారమై ఉండెను. 6 ముఖములు గల ఆ రూపము మొచ్చటనే ఎవరి రక్షణ లేకున్నను పెరుగుచుండెను. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు వృషభమునికి శ్రీశైలమునకు పోవుచు ఆ ప్రాంతమును చేరిరి. అప్పుడు పార్వతీ స్థనముల నుండి క్షీరధారలు స్రవించినవి. పార్వతియు తన స్థనము నుండి నిష్కారణముగా క్షీరస్రావము జరిగినందులకు ఆశ్చర్యపడి, విశ్వాత్మక, నా స్థనముల నుండి క్షీరధారలు ఇట్లు నిష్కారణముగా స్రవించుటకు కారణమేమి అని అడిగాను. అప్పుడు శివుడు, పార్వతీ వినుము. పూర్వము మనము సంగమంలో నుండగా అగ్ని వచ్చాను. అప్పుడు నీవు అతనిని చూచి చాటునకు పోతివి. నేనును కోపించి పతోన్ముఖమైన నా తేజము అగ్ని అందుంచితిని. అగ్నియు దాన్ని భరింపలేక దేవతల సహాయమున గంగానదిలో విడిచాను. గంగానదియు నా తేజమును భరింపజాలక రెల్లు పొదలలో విడిచాను. 6 విభాగములైన ఆ తేజస్సును షట్కృత్తిగలు ఒకటిగా చేసిరి. అప్పుడు 6 ముఖములు గల పురుష రూపమయ్యాను. ఆ పురుష రూపమునున్న చోటుకు మనం వచ్చితిమి. ఇతడు నీ పుత్రుడు అగుట చేతనే నీ స్థనముల నుండి క్షీరమును స్రవించుటచే ఇతడు నీ పుత్రుడే. నా తేజస్సు వలన జన్మించినవాడు. ఇతడు శ్రీ మహావిష్ణు సమ పరాక్రమశాలి. వీనిని నీవు రక్షించి పాలింపము. వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి వచ్చునని శివుడు పార్వతితో పలికాను. పార్వతియు శివుని మాటలను విని ఆ బాలుని తనయుడి అందుంచుకొని తన ఒడియందుంచుకొని తన స్తన్యమును వానికిచ్చాను. పరమశివుని మాటలచే ఆ బాలుని యందు పుత్రవాత్సల్యం చూసిన పార్వతి వాని యందు పుత్రస్నేహమునంది ఉండెను. ఈ విధముగా ఆ బాలుని తీసుకుని ఆమె కైలాసమునకు వెళ్ళాను. పుత్రిని లాలించుచు ఆమె మిక్కిలి ఆనందమునందుచుండెను. రాజా, పరమాద్భుతముకు కుమార జననం నీకు వివరించితిని. దీనిని చదివినను వినినను పుత్ర పౌత్రాభివృద్ధి నందుదురు, సందేహము లేదు. మన్మధుడు తపస్వియగు శివునిపై బాణప్రయోగం చేసి వాని తపోదీక్షకు భంగము కలిగించి శివుని కోపమునకు దుఃఖమునందినను మరుసటి జన్మయందు వైశాఖ వ్రతమును చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యాను. కావున వైశాఖ మాస వ్రతము అన్ని పాపములను పోగొట్టును, మరియు వైధవ్యమును కలిగింపదు. స్త్రీలకు భర్త లేకపోవటను, పురుషులకు భార్య లేకపోవటను వైధవ్యమని చెప్పవచ్చును. వైశాఖ వ్రతము చేసి రతి దహింపబడిన మన్మధుని పొందినది. మన్మధుడును దుగ్ధుడైనను వైశాఖ మహిమ వలన భార్యను పొందెను. విశాఖ అను పదము కుమారస్వామిని చెప్పును. వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము పుణ్యప్రదము. శివుని కోపాగ్నికి గురి అయిన మన్మధుడు అనంగుడైనను ఏ వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతుడు, సర్వోత్తముడు, భార్యాద్వితీయుడు అయ్యనో ఆ వైశాఖ వ్రతమును ఆచరింపని వారికి, వైశాఖ స్నానం చేయని వారికి, దానము చేయని వారికి, వారెన్ని ధర్మములను ఆచరించిన వారైనను కష్టపరంపరలనందుందురు. ఏ ధర్మములను ఆచరింపని వారైనను వైశాఖ వ్రతమును ఆచరించినచో వారికి అన్ని ధర్మములను ఆచరించినంత పుణ్య లాభము కలుగును. వైశాఖ పురాణం 12వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమః శివాయ. హరహర మహాదేవ. శ్రీ దుర్గా భవానీ శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి.